నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మన యొక్క జీవితంలో బ్రతుకులలో మార్పు కోసం మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా మనం సమావేశం అయ్యాం. మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. 99 నచ్చిన మనము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. అయితే ఫ్రెండ్స్, మన జీవితంలో మర్చిపోలేని రోజుకి ఇది మిగిలిపోతుంది. నేను కూడా మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019, ఆ తర్వాత నా జీవితంలో ఏదైతే ప్రాక్టికల్గా జరిగిందో అవి మాత్రమే మీ దృష్టికి తెస్తున్న ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి మిమ్మల్ని మోటివేట్ చేయాలని కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయాలని కానీ, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ, ప్రోడక్ట్ బేస్డ్ కానీ, లేకపోతే మనీ సర్కులేషన్ కానీ కాదు మిత్రులారా. చాలా శ్రద్ధగా మీరు ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి మీరు వినండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన సీనియర్ కోసం కాదు, కంపెనీ కోసం కాదు, ఏ కంపెనీ మనది కాదు. ఈవెన్ దో నెక్స్ట్ మనీ కూడా మనది కాదు ఫ్రెండ్స్. నేను కూడా మీలాంటి ఒక వ్యక్తిని మాత్రమే. అయితే గత అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నేను ఏదైతే నెక్స్ట్ మనీ ద్వారా ఫీల్ అయ్యానో అది మాత్రమే మీతోటి షేర్ చేస్తా ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని, పదాన్ని గమనించండి. ఎక్కడైనా అర్థం కాకపోతే నోట్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, సమయాభావంతో ఈరోజు కనుక సమయం షార్ట్ ఉంటే రేపు మళ్ళీ నేను మీకు అన్ని క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మీరు మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా ఉంచండి, స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడము ఒక గొప్పతనం అయితే, ఆ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్. ఇది మొత్తం కూడా సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్. మిత్రులారా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది పూర్తి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫామ్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, స్విగ్గీ, జొమాటో, ఓబర్, ఓలా, ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ అన్నీ కూడా B2C మిత్రులారా. అంటే అక్కడ మనము బిజినెస్ టు కస్టమర్, అంటే వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్, మనకేం లాభం లేదు అక్కడ. కానీ దానికి భిన్నంగా B2B అనే విధానం, బిజినెస్ టు బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఆ లాభాన్ని మొత్తము వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. కానీ సేమ్ అదే వర్క్ ద్వారా వచ్చినటువంటి లాభాన్ని 10% మెయింటెనెన్స్ తీసుకొని 90% వితౌట్ ఎనీ కండిషన్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక పద్ధతి ఉంది. అందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏందని చూసినట్లయితే, ఇది సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండియాలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉంటే ఇది ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి డబ్బులు పెట్టుబడి పెట్టే విషయం లేదు. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. కాబట్టి జనాలు ఎప్పుడు కూడా భయపడతా ఉంటారు నాకు ఏమవుతుందో అని. సో డెఫినెట్గా ఫ్రెండ్స్, మన కమిట్మెంట్ ఫెయిల్ అయినట్లయితే ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఒక రూపాయి కూడా మనకి ఇస్తామని కంపెనీ కమిట్మెంట్ కావట్లేదు. కేవలము ఒక ప్రైమ్ మెంబర్షిప్ సర్వీస్ తీసుకోవడానికి కంపెనీకి ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తా ఉన్నాం తప్ప ఇక్కడ ఇది పెట్టుబడి పెట్టే కంపెనీ కాదు. సో మనకి ఎలాంటి టెన్షన్ లేదు, భయం లేదు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, పెట్టుబడి లేని వ్యాపారం ఇది. ఆ తర్వాత ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీలోనైనా ఒక ప్రోడక్ట్ కొనాలి. ఇక్కడ ఈ వ్యాపారం చేయడానికి ఎలాంటి వస్తువు కానీ, ఎలాంటి సర్వీసెస్ కానీ కంపల్సరీ అని లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే సర్వీసెస్ అన్నీ కూడా డిజిటల్ సిస్టమ్. ఇక్కడ ఫిజికల్గా మనం వస్తువులు మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి కంపెనీలో మనకు ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ అని ఉంటుంది. కొన్ని వీక్లీ కట్ ఆఫ్స్, కొన్ని 15 రోజులు, కొన్ని నెల, వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ మిత్రులారా, మొట్టమొదటిసారి
ఇక్కడ 24/7. ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము డబ్బులు తీసుకునే గొప్ప విషయం ఉంది ఇక్కడ. ఏటీఎం ద్వారా ఒక 10 నిమిషాల లోపల, 5 నిమిషాల లోపల మనము డబ్బులు తీసుకోవచ్చు. ఆ తర్వాత అందుకే మిత్రులారా ఫాస్ట్ బిజినెస్ అవుతా ఉంది ఇక్కడ. నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ రోజు నేను ఒక్కడనే. ఈరోజు 55,000 మంది మిత్రులారా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం ఇది. ఆ తర్వాత చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో. స్పెషల్గా మనం అందరం చెప్పేది ఒకటే, 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ మూలంగా ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఈ భూమి మీద మీరు అర్థం చేసుకోండి, ఒక 5 మందికి డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా లేదా? ఒకవేళ 5 అనేది లేదు ఫ్రెండ్స్, ఎంతమందినైనా మీరు అపాయింట్ చేయొచ్చు. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా పనిచేస్తే ఆ 178 కోట్లు అనేది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. కానీ మిత్రులారా ఇంకా సర్వీసెస్లో కూడా రకరకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి, అన్ని చూద్దాం మనం. దాని తర్వాత చూసినట్లయితే ఈ యాప్ నేను ఎవరికి చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఎవరేమైనా యూజర్, ప్రతి ఒక్క యూజరు అర్నర్ కావచ్చు కానీ కాకపోవచ్చు. మిత్రులారా ప్రతి ఒక్క అర్నరు ఒక యూజరే, కానీ ప్రతి యూజర్ అర్నర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా పొదుపు అంటే ఇంట్రెస్ట్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళు వాడేటటువంటి వస్తువులు కావచ్చు, వాళ్ళు వాడేటటువంటి సర్వీసెస్ కావచ్చు, డబ్బులు పొదుపు అవుతా ఉంది ఇక్కడ. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంటే నేను వచ్చేసేసి సార్ మా యొక్క సాబు పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. బస్సు ప్రయాణం కావచ్చు, ఫ్లైట్ ప్రయాణం కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మూవీ టికెట్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా పొదుపు. సో మై డియర్ ఫ్రెండ్స్, పొదుపు అందరికీ ముద్దే, పొదుపు అందరికీ ఇంట్రెస్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యూజర్. ఒకవేళ మీరు అర్నర్ కావాలనుకుంటే మీరు చేస్తున్నటువంటి పనులు చేసుకోండి. రోజు 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు, 22 గంటలు మీ పనులు చేసుకోండి, 2 గంటలు దీనికి టైం ఇవ్వండి. నేను అదే పని చేస్తున్నా ఫ్రెండ్స్. దీని మూలంగా మన బ్రతుకులలో మార్పు వచ్చే అవకాశం ఉంది. సో ఎవరికైనా ఈ యాప్ను మనము ప్రమోట్ చేయొచ్చు, రెఫర్ చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్ టీం మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా మనం మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఆఫ్లైన్ అక్కర్లేదు మనకు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఒక కంపెనీ బాగుపడాలన్నా, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు బాగుపడాలన్నా మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది ప్రధానమైనటువంటిది. అందుకే గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజు. అయితే మిత్రులారా ఈరోజు చూడండి, మీరు ఇంటి దగ్గర నుంచి మీటింగ్ ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. ఈరోజు ఇదే మీటింగ్ మనం పెట్టుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఎన్ని డబ్బులు మనకు ఖర్చు అయ్యేది. కాబట్టి ఎక్స్పెండిచర్ జీరో. ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ కంపెనీలో ఒక అతను అశోక్ సరస్వతి గారు, చిన్న టీం, అనుకోకుండా క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటి? కారణం ఒకటే ఫ్రెండ్స్, గొల్లాలు లేనటువంటి కంపెనీ. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈ రోజు వరకు ఇలాంటి కంపెనీని నేను చూడలే. గొల్లాలు లేనటువంటి కంపెనీ, నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్, నో ప్రొడక్ట్ సెల్లింగ్, నో ప్రొడక్ట్ బయింగ్, నో క్రిప్టో కరెన్సీ, నో మనీ సర్కులేషన్, నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. మన యొక్క ఖర్చులో నుంచి డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఆ పని చేసినట్లయితే ఆ పొదుపుల నుంచి మనకు వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ప్రొఫైల్ అని రాసుకోండి. కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మిత్రులారా ఈ కంపెనీ ఐటీ కంపెనీగా 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. మొన్న 11వ తారీఖు డిసెంబర్ మిత్రులారా 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం. ఫ్రెండ్స్ 2013వ సంవత్సరంలో అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు. ఆ రోజు మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా స్టార్ట్ అయిన కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ.
భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ ఫ్రెండ్స్. మరి అలాంటి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీని తెచ్చిందనే విషయం మీకు తెలియాలి. మిత్రులారా, 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో మిత్రులారా మనకు ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంకు సార్ వెళ్ళారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు B2C. సో మిత్రులారా, ఆ రోజే నిర్ణయం జరిగింది. అక్కడ తర్వాత 1 జనవరి 2017న కంపెనీ లాంచ్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రాత్రి 8 గంటలకు మీరు ప్రోగ్రాం మిస్ కావద్దు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో కంపెనీ సెకండ్ గేర్కు షిఫ్ట్ అవుతుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అవన్నీ కూడా మీరు స్వయంగా సారు ద్వారా వింటారు. అందుకే మన యొక్క ప్రోగ్రాం 9 o'clock మిస్ కావద్దనే ఉద్దేశంతో ఈరోజు తొందరగా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా భవిష్యత్తు ఏముంది మనకు అనేది సారు యొక్క ముఖార విందం ద్వారా మనం వినేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ చాలా క్లియర్గా ఉంది. నెంబర్ 1 ప్లాట్ఫామ్గా కావాలి. ఇందులో ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మిత్రులారా ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, ఇది త్వరలో అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఓనర్గా తయారు చేస్తా ఉన్నారు. ఈ రోజు మీకు చాలా స్పష్టత వస్తుంది 8 గంటల తర్వాత. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కామర్స్ ద్వారా, ఆన్లైన్ షాపింగ్ ద్వారా B2B అనే విధానంలో ఎక్కడ చూసినా నెంబర్ 1 ప్లాట్ఫామ్గా ఎదిగే దిశగా ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో ఒక నెంబర్ 1 యాప్గా తీర్చిదిద్దబడతా ఉంది. ఆ తర్వాత మిత్రులారా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన వాళ్ళందరికీ కూడా సక్రమమైన మార్గంలో మనం డబ్బు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మనకు కల్పించడం జరిగింది అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు మనం కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు మార్కెట్లో వస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఎవరి మాట అయినా మీరు వినకూడదు, నా మాట కూడా మీరు వినకూడదు ఫ్రెండ్స్. మీ మాటను మీరు నమ్మండి, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు ఏదైతే రైట్ అయిందో దాన్ని మాత్రమే నమ్మండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం ఎంతోమంది మాటలు విని మనం జీవితంలో ఎంతో సమయాన్ని, ఎంతో డబ్బులను మనం పోగొట్టుకున్నాం. అందులో నేను కూడా ఒక బాధితుడిని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క విచక్షణ జ్ఞానంతో మనం పనిచేద్దాం. గతంలో చేసిన మిస్టేక్ మళ్ళీ మనము చేయొద్దు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనము ఏదైతే ఫీల్ అయినామో అది మాత్రమే చెప్పాలి. ఎక్కడ అతిశయోక్తులు కానీ, ఎక్కడ అబద్ధాలు కానీ మనం చెప్పకూడదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈరోజు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచింగ్ అని చెప్పేసి కంపెనీలు డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, 1వ తారీఖు జనవరి 2017న వచ్చిన నెక్స్ట్ మనీ దాదాపుగా సంవత్సర కాలం 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఈరోజు కంపెనీ 274. మిత్రులారా, ఈ నెంబర్ కొద్దిగా అప్ డౌన్ అవుతుంటుంది. కొన్ని కంపెనీలు టర్మినేట్ అయిపోతుంటాయి, కొన్ని కంపెనీలు యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు 274 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్ని కంపెనీలు ఇస్తూ ఉన్నాయి, కానీ వాటికి నెక్స్ట్ మనీకి తేడా ఏముంది మీకు తెలియాలి. మిత్రులారా, అందరు కూడా ఫ్రీ సైన్అప్ ఇస్తూ ఉన్నారు సర్టెన్ టైం వరకు. మళ్ళీ ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది వేరే దగ్గర. నెక్స్ట్ మనీలో ఒక్కసారి మీరు సైన్అప్ అయితే, మీరు రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ మీ యాప్ తీసివేయబడదు. 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి, మీ యాప్ అలానే ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఈ ప్లానెట్లో ఎక్కడా లేనటువంటిది ఓన్లీ నెక్స్ట్ మనీలో ఉంది. ఫ్రీ సైన్అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్, డబ్బులు పొదుపు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్లో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఒకవేళ పని చేశాడు అనుకోండి, డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఫ్రీ రిజిస్ట్రేషన్, ప్రైమ్ మెంబర్ కాకుండా ఫ్రెండ్స్. ఇది మనం పార్ట్ 1లో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, స్టెప్ 2 ఇది ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈరోజు మీకు పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ ఈజ్ లీగల్. అయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటిది అమెజాన్ తీసుకున్నట్లయితే అమెజాన్లో 999 ఫ్రెండ్స్. అమెజాన్ కంపెనీ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అమెజాన్ డౌన్లోడ్ చేసి షాపింగ్ చేయొచ్చు.
ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలని లేదు, కానీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అదనంగా సర్వీసెస్ వస్తుంది. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ. ఇంతకుముందు చెప్పిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా అనేది ఆఫర్స్ అండ్ టైఅప్. కానీ రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ, ఈ సర్వీసెస్ వాడుకోవాలనుకుంటే లైఫ్ టైం కోసం ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. కంపల్సరీ కాదు ఫ్రెండ్స్, కానీ మనం దీని ద్వారా పనిచేస్తా ఉన్నాం. ప్లస్ 178 సిఆర్. సో మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 2 సెషన్లో చాలా డీటెయిల్గా మీరు దీని గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ కూడా మళ్ళీ మనకు రిటర్న్ వచ్చే సిస్టమ్ ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్. అంటే ఒక యూజర్గా మన సర్వీస్లో రూపాయలుగా కన్వర్ట్ అయిపోతూ ఉంది. ఆ తర్వాత కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మన ద్వారా ఎవరు ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ లెవెల్ క్యాష్ బ్యాక్ ఇక్కడ ఉంది మిత్రులారా. బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్. ఒక 5 ఇయర్స్ ప్లాన్ చేయండి. 5 ఇయర్స్ తర్వాత మీరు ఇంకే పని చేయకున్నా కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ఒక ఇన్కమ్ పైప్ లైన్ మన ఇంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రీగా సైన్అప్ చేయించినప్పటికీ 50 రివార్డ్ పాయింట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క శ్రమను, మన యొక్క సమయాన్ని గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా ఎలా మన యొక్క డబ్బులు ప్రైమ్ మెంబర్షిప్ రిటర్న్ అవుతా ఉంది. ఒక్కసారి మనం చూసినట్లయితే మనకందరి ఇంట్లో రీఛార్జ్ ఉంది మిత్రులారా. టీవీలు ఉన్నాయి, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అక్కడ మనం రీఛార్జ్ చేసుకుంటే 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% వెంటనే క్యాష్ బ్యాక్ వస్తుంది. పార్ట్ 2లో మీరు చాలా క్లియర్గా చూస్తారు ఇది. ఆ తర్వాత ఫ్రెండ్స్, బుకింగ్ సెక్షన్లో చూసినట్లయితే అక్కడ 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. తర్వాత 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపీ ఉంది మనకు మిత్రులారా. ఈ రోజు సారు ముఖార విందాల ద్వారా మనం విందాం నెక్స్ట్ షాపీని ఏం డెవలప్ చేయబోతా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ పార్ట్ 2లో కూడా మీరు చూశారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా మన దగ్గర తక్కువకు ఉన్నాయి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది ఫ్రెండ్స్. కానీ ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, మనమే కంపెనీని డెవలప్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, సారీ క్యాష్ బ్యాక్ ఇక్కడ కూడా వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, డిస్కౌంట్ పాయింట్స్ బిల్లింగ్ సెక్షన్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. 1770 రూపాయలతోటి జీవితంలో మనం ఏం చేయలేం. నమ్మండి, నమ్మి పని చేయండి మిత్రులారా. ఒక 2 గంటలు ఎక్కడ అబద్ధం చెప్పొద్దు. ఏం చేస్తున్నాం అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. ఎవరిని బలవంతం పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారు. మనం ప్రైమ్ మెంబర్షిప్ను ప్రమోట్ చేస్తున్నాం, అమ్మట్లేదు, చెప్తా ఉన్నాము మనకు ఏదైతే జరిగిందో. మై డియర్ ఫ్రెండ్స్, ఏం లాభం ఉంది, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది ఇక్కడ. కాబట్టి వేరే వాళ్ళకి చెప్పే కంటే ముందు మనము దీన్ని యూజ్ చేద్దాం. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నిజమా అబద్ధమా. సో మనం యూజ్ చేద్దాం. 1770 మనం రిస్క్ తీసుకుందాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 1500 కూడా మనకు రిటర్న్ అయిపోతా ఉంది సర్వీస్లో. మీరు చూశారు మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప బిజినెస్లో పార్ట్నర్ కాబోతా ఉన్నాం. మనం ఇక్కడ ఎంప్లాయీ కాదు ఫ్రెండ్స్, మన ఇక్కడ కస్టమర్ కాదు, వీఆర్ ఏ పార్ట్నర్. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. 270 రూపీస్, 18% జిఎస్టీ గవర్నమెంట్, టోటల్ 1770 మిత్రులారా. నో రినివల్, లైఫ్లో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు మనం సర్వీస్లో వాడుకున్నప్పుడు 10 నుంచి 20 వేల రూపాయలు మనకు పొదుపు అవుతాం. కంపెనీ ఉద్దేశమే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్, మనకి ఏ బెనిఫిట్ అయితే జరిగిందో అది మన సోషల్ మీడియా ద్వారా. ఈరోజు ఎంతోమంది వాట్సాప్, టెలిగ్రామ్ ఏమేమో చేస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం ఫ్రెండ్స్, గతంలో ఏం చేసాం మర్చిపోదాం. ఈ రోజు నుంచి మనం ఏ పని చేసినా సరే ఆ పని అనేది మనకు ఉపయోగపడాలి, ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలా, దేశానికి కూడా ఉపయోగపడాలా. ఈ కొత్త సంవత్సరంలో మనం ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఏ పని చేస్తున్నప్పటికీ, ఏది మాట్లాడుతున్నప్పటికీ, ఏది ఆలోచన చేస్తున్నప్పటికీ ఆ యొక్క ఆలోచన మనకు లాభం జరగాలి, ఎదుటి వాళ్ళకు లాభం జరగాలి, ప్రభుత్వానికి కూడా లాభం జరగాలి. సో ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలో మనం ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆటోమేటిక్ కోర్స్లో ఎప్పుడైతే మనకు పొదుపు జరిగిందో మన నియర్ అండ్ డియర్ వాళ్ళకు కూడా పొదుపు జరుగుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు గమనించండి, కావాలంటే డెఫినెట్గా ప్రమోషన్ జస్ట్ చేస్తూ ఉంటాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్,
అక్కడ రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ, ఇవన్నీ సార్ తోటి రాత్రి 8 గంటలకు ఇందాం మనం. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్. రెఫర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ప్రచారం చేస్తున్నాం, మనకు మంచి జరిగింది చెప్తా ఉన్నాం. ఈ డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసుకోవచ్చు. అందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ చేయాలన్నా చేయొద్దా ఇది మన ఇష్టం. యూజర్ వేరు, అర్నర్ వేరు, మీకు ముందే చెప్పా. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి సమయం కానీ ఎలాంటి సంఖ్య కానీ ఇక్కడ కండిషన్ లేదు. కానీ అందరికి అర్థం కావడానికి 5 చెప్పినాం ఫ్రెండ్స్, అంతే తప్ప 5 చేయాలనే రూల్ ఏం లేదు. 5 మంది ప్రమోషన్ చేయాలని లేదు. దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్. రెండు పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రెఫర్ అండ్ అర్న్. ఆ తర్వాత చూసినట్లయితే మీకు 90% పే అవుట్ అని చెప్పా. డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్, చెక్ చేయండి. నేను చేశాను కాబట్టి మీరు చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ 20% ఫస్ట్ లెవెల్, దట్ ఈస్ 300. యాక్చువల్లీ 1500 ఎవరివి? కంపెనీవి. అమెజాన్ 999 తీసుకుంటా ఉంది, ఎవరికి ఏమి ఇవ్వట్లా. నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బ్యూటీ. మళ్ళీ అతనికి 1500 రివార్డ్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తా ఉంది. వండర్ఫుల్ యాప్ ఉంది చూడండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే ఏం లేదండి, ఇక్కడ హెల్ప్ అంటే మీరేమో నోట్ల సహాయం అనుకోవచ్చు. నో, నోటి సహాయమే. నోటి సహాయం మనం చేయడం ద్వారా మన టీంలో 2 ఉంటారు ఫ్రెండ్స్. యూజర్ ఉండొచ్చు, అర్నర్ ఉండొచ్చు. అతనికి ఎవరైతే యూజర్ ఉన్నారో అతనికి హెల్ప్ చేయండి. అర్నర్ ఉంటే అతనే మీటింగ్కి వస్తాడు, నేర్చుకుంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ ప్రతిరోజు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. 74%, 1110 రూపాయలు. ఎవరో తెలియదు ఫ్రెండ్స్, మనకు డబ్బులు పంపిస్తా ఉన్నారు. మనం థ్యాంక్స్ చెప్పాలన్నా లేదా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ సిస్టమ్ ఎలా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైతే మనకు డబ్బులు వస్తుందో దాన్ని కంటిన్యూ చేయాలంటే ఎట్లా? దీనికోసం మనకు మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అవుతుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈచ్ 5, అంతేగాని 5 కంటే ఎక్కువ చేయొద్దని కాదు, చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ దిస్ ఈజ్ ద మోడల్ చార్ట్. ఈచ్ 5 ఎవరు 5ని వాళ్ళు తెచ్చుకుంటే 178 కోట్లు ఫ్రెండ్స్. దీనికి సమయం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక రోజులో కూడా పూర్తి చేయొచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అయితే ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ మన చేతిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఇది యాక్చువల్గా మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్, ఫ్యూచర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, రియల్ ఇన్కమ్. మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఎక్కడా లేదు ఇలాంటి రీపర్చేస్ డైరెక్ట్ సెల్లింగ్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఉదాహరణ చూసినట్లయితే ఎవరికి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం, దాన్నే మనం రీపర్చేజ్ అంటాం. ఉదాహరణకు మిత్రులారా జియో ఫోన్, ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. కారణం ఏంటి? 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు టీం తయారు చేశారు, యూజర్స్ను తయారు చేశారు. మనం కూడా యూజర్ తయారు చేద్దాం ఫ్రెండ్స్, డబ్బులు సంపాదించుకుంటూ. 1,00,000 మంది టీం తయారైంది, టైం పడుతుంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అయితే ఆ 1,00,000 మంది ఎవరైతే ఉండరో వాళ్ళ దగ్గర జియో ఫోన్ ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మిత్రులారా రీఛార్జ్ అయితే చేసుకోవాల్సిందే, ఫోన్ చేయకుండా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్ 200 రూపాయలు, 2 ఫోన్లకు 400 రూపాయలు క్యాష్ బ్యాక్, 2%, 8 రూపీస్ వచ్చింది వాళ్లకు. మిత్రులారా అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు. 25% పక్కన పెట్టి 10 మందికి పంచడం జరుగుతుంది, 20,000 రూపీస్. మిత్రులారా రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? మీ అంతరాత్మను అడగండి, మీ మనసును అడగండి. అర్థం కాని వ్యక్తులు ఏమేమో మాట్లాడుతుంటారు, వాళ్ళ కోసం మనకు అవసరం లేదు, మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇతను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. ఎందుకు అంటే మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్లో కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన యొక్క 3 ఇయర్స్ 5 ఇయర్స్ మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఇక ఆ తర్వాత మనం పని చేయాల్సిన అవసరం లేదు. మనము పని చేయకుండా మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది వచ్చే ఒక గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా సర్వీసెస్లో వాడుకుంటాం. ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ లేవు ఫ్రెండ్స్. 100% క్యాష్ బ్యాక్ మనము యూజ్ చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత ఫ్రెండ్స్ వచ్చే ఇన్కమ్ రాయల్టీ, అది రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ మనకు.
అయితే ఇందులో రాయల్టీ కూడా చూసినట్లయితే సిల్వర్ రాయల్టీ. ఫ్రంట్ లైన్లో ఒక 5 మంది యూజర్స్ వచ్చారు. అందులో నుంచి ఒక్కొక్కరు వాళ్ళు పనిచేశారు, ఎవరైనా కావచ్చు. 5+9 14 మంది ఎప్పుడైతే అవుతారో మనకు సిల్వర్ రాయల్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే సిల్వర్ రాయల్టీ అయినామో అన్లిమిటెడ్ డెప్త్ 1% మీన్స్ 15 రూపీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము తెచ్చినటువంటి వాళ్ళని కనుక మనం సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం గోల్డ్ అయిపోయినాం అనుకోండి, అన్లిమిటెడ్ డెప్త్ మనకు 2% ఫ్రెండ్స్. సిల్వర్కు 1% వస్తుంది, మనకు 1% వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైమండ్. డైమండ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం తెచ్చిన వాళ్ళని కాదు, మన యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్ అవుతాం. ఎంత రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరే. 3% సేమ్ డిఫరెన్షియల్. అయితే మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీలన్నీ మన టీం, కానీ క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీ టర్న్ ఓవర్ మిత్రులారా, అంటే ఈక్వల్ టు ఎండి అయిపోతున్నాం మనం. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇట్స్ కాల్డ్ క్రౌన్ డైమండ్. మై డియర్ ఫ్రెండ్స్, క్రౌన్ డైమండ్ పేర్లు పెట్టుకురు చాలా మంది, ఎవరు కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా, ఎక్కడ కూడా లేదు, మీరు సెర్చ్ చేయండి. సో ఇక్కడ మిత్రులారా 3 నెలలకు ఒకసారి రాయల్టీ ఇస్తా ఉన్నారు. రోజు 10,000 రూపాయలు దాటిపోతా ఉంది మిత్రులారా. కాబట్టి మన యొక్క లక్ష్యం ఇక్కడ ఏంటంటే టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము దీనికోసం పనిచేద్దాం. 5 లెగ్గులలో 5 డైమండ్స్ వస్తే 10 లెవెల్స్లో మిత్రులారా మనం క్రౌన్ డైమండ్ అవుతాం. ఆ తర్వాత మనం ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ ఈచ్ 1 టీచ్ 5లో ఆ 5 మందికి హెల్ప్ చేద్దాం మిత్రులారా. లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీ అంటే వాళ్ళకు వచ్చే ఇన్కంలో 10% వస్తుంది, మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే 30 రోజులు ప్రైమ్ మెంబర్ అయినప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, సైన్ అప్ అయినప్పటి నుంచి 30 రోజులలో 5, 25 ప్రైమ్ మెంబర్స్ చేసినట్లయితే మనకు లీడర్షిప్ రాయల్టీతో పాటు గోవా ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ ఖర్చులతో ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత 90 రోజులలో మనం 5 మందికి గోవాకు పంపిస్తే మనం దుబాయ్ వెళ్ళే పరిస్థితి ఉంది, ఫారెన్ టూర్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా 3 నెలలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు. ఆ తర్వాత చూసినట్లయితే ఒకవేళ తెలిసి తెలియక ఒకవేళ చేసుకోలేకపోతే పడొద్దనే ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు మిత్రులారా సెల్యూట్ చేయాలి అతను. నో టైం లిమిట్, ఎప్పుడైనా సరే 5, 25, 125, 625 ఈ స్ట్రక్చర్ పూర్తి చేస్తే అతనికి కూడా ఫారెన్ టూర్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడమే మన బాధ్యత, ఖర్చులన్నీ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే జీవిత కాలంలో ఒక్కసారి 1770 ప్రైమ్ మెంబర్. ఆ 1770లో 200 గవర్నమెంట్కి వెళ్ళిపోతా ఉన్నాయి, 70 1500 కంపెనీకి వెళ్తా ఉన్నాయి. కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. రివార్డ్ పాయింట్స్ చూసారు మీరు, ఎక్కడ ల్యాబ్స్ కావు, మళ్ళీ అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉంది. ఆ తర్వాత పనిచేసే వాళ్ళకి గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది. మిత్రులారా, ఆన్లైన్లో సీనియర్స్ నుంచి సపోర్ట్ ఉంది. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసే వ్యవసాయంలో ఎవరు సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక్క వ్యక్తికి 10 మంది సపోర్ట్ ఉంది. మరి 10 మంది సపోర్ట్ ఉన్న దగ్గర మనం బాగుపడకపోతే ఒక్కరం పనిచేసి ఎలా బాగుపడతాం మిత్రులారా, అర్థం చేసుకోండి. డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. నేను కూడా మీలాంటి వ్యక్తినే. సో మై డియర్ ఫ్రెండ్స్, కలిసి మనం పనిచేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు 1,00,000 మంది కావాలి. ఒక 1,00,000 మందికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పియాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తా ఉన్నా. ఆ 1,00,000 మందిలో మీరు కూడా ఉండొచ్చు. మీ ద్వారా ఒక 10 మందిని తెచ్చుకోండి, 100 మందిని తెచ్చుకోండి. ఒక 1,00,000 మందిని తెలుగు వాళ్లకు, తెలుగు వచ్చిన వాళ్లకు నెలకు ₹1,00,000 ఇప్పియాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉదయాన అప్లికేషన్లో కూడా మీకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ మిస్టేక్ జరగకుండా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఆ తర్వాత మిత్రులారా, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు సార్, టీం మెయింటైన్ చేయకపోతే ఎలా, టీం ఫెయిల్ అయితే ఎలా సార్ అని డౌట్స్ వస్తాయి. ఎందుకంటే గతంలో మనం ఫెయిల్ అయినాం ఎక్కువ సార్లు, కాబట్టి అది మనకు ఒక అలవాటుగా మారిపోయింది. నో, ఫెయిల్ కాం మిత్రులారా, నానా పులొచ్చి అనే విధంగా అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఫెయిల్ అవ్వడానికి కుదరదు, మన టీంలో అసలే కుదరదు. మన టీం జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప ఫెయిల్ అయ్యడానికి అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అయినప్పటికీ కూడా మీకు నష్టం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇవన్నీ వస్తువులు మీరు వాడాల్సిందే. స్క్రీన్ షాట్ చేసుకోండి.
సంవత్సరానికి 16,731 రూపాయలు మిగులుతా ఉన్నాయి, సేవింగ్స్ అవుతా ఉంది. మిత్రులారా, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. సైన్అప్ చేయని వాళ్ళు వెంటనే సైన్అప్ చేసుకోండి. సైన్అప్ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీ యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి, అతనే మీకు రెఫరల్. అతని యూజర్ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ స్టెప్లో పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా చూడండి. రెండో స్టెప్లో మొబైల్ నెంబర్ ఇవ్వండి. మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ ఇవ్వండి, మీరు క్రియేట్ చేసుకోండి. ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, పాన్ కార్డ్ నెంబర్ కాదు ఫ్రెండ్స్, పేరు. ఆ తర్వాత చూసినట్లయితే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇది పార్ట్ 1లో మీకు చాలా క్లియర్గా నేర్పించడం జరుగుతుంది. మీ సీనియర్కి ఫోన్ చేయండి, డెఫినెట్గా అతను మీకు సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు సైన్అప్కు, కానీ ప్రైమ్ మెంబర్షిప్కు మాత్రం డాక్యుమెంట్స్ అవసరం ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా గవర్నమెంట్ రూల్స్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత పాన్ కార్డ్ ఇస్ మస్ట్. మీ యొక్క నామినీ, బ్లడ్ రిలేషన్, ఇక్కడ మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ జీవితకాలంలో ఒకే ఒక్కసారి. అది ఫ్రెండ్స్, మన యొక్క యాప్ ఓపెన్ చేసి వాలెట్ అని నొక్కినట్లయితే, ఆ వాలెట్ నొక్కిన తర్వాత యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కిన తర్వాత మీకు అక్కడ 1770 అగుపిస్తాయి. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్, వెంటనే మీకు గేట్ వే ఓపెన్ అవుతుంది. గేట్ వే సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు పార్ట్ 2లో చూశారు ఎలా చేసుకోవచ్చో లైవ్లో. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ నుంచి నెక్స్ట్ మనీ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ అనండి, అప్గ్రేడ్ నవ్ అనండి, థమ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మీ జీవితంలో 2 గంటల సమయం ఇవ్వండి, మీరు కోటీశ్వర్లు కాండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆమోదించినాయి. దాని గురించి భారతదేశంలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ను ఆమోదించారు. మిత్రులారా, గైడ్లైన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు మిత్రులారా, నెక్స్ట్ మనీ ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ కంపెనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన టీం. అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక మనకు మంచి అప్లైన్ ఉంది, తర్వాత కంపెనీ ఉంది, కానీ మనం పని చేయాల్సిన అవసరం ఉంది సిస్టమేటిక్ వేలో. సో మై డియర్ ఫ్రెండ్స్, రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఇది మనం మెయింటైన్ చేసినట్లయితే ఇందులో మనం సక్సెస్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు ఫ్రెండ్స్, మీ సమయం ఇచ్చి మొత్తం మీరు ఆలకించినందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి మీకు నేను ఏదైతే చెప్పానో ఒక 1-2 మినిట్స్లో మీకు నేను ఏదైతే చెప్పిన విషయాలు మరి నిజమా కాదా? ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు కేవలము ఇప్పటి వరకు ఎన్నో మీటింగ్స్ ఇనిండొచ్చు, కానీ ఇలాంటి లైవ్ మీటింగ్ అనేది మాత్రం మీరు చూడలేదు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీలాంటి వ్యక్తిని అని చెప్పాను. మీలాగనే నేను 3వ తారీఖు అక్టోబరు 2019న దీంట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి నిజమా కాదా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్ నేను వచ్చిన టైం ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు చెప్పాను మీరు ప్రైమ్ మెంబర్ కాండి అని చెప్పాను. మరి నేను అయినా కాలేదా ఎలా తెలుస్తుంది? చూడండి ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ నొక్కినట్లయితే మీకు నేను చెప్పాను సైన్అప్ చేసుకునే ప్రతి వ్యక్తికి కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. సో ఫ్రెండ్స్ చూడండి, 50 రివార్డ్ పాయింట్స్. నేను ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 15. చూడండి ఫ్రెండ్స్, సైన్అప్ ఎప్పుడైనా కావచ్చు, ప్రైమ్ మెంబర్ తర్వాత కూడా కావచ్చు, కానీ నేను సేమ్ టైం అయిపోయినా చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2000. ఆ తర్వాత ఫ్రెండ్స్, సైన్అప్ ఎంతమందిని చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 4092 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒక యూజర్గా ఎప్పుడైనా దీన్ని మనము వాడుకోవచ్చు. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఇక అర్నర్గా మారినట్లయితే నేను అర్నర్ను ఫ్రెండ్స్, యూజర్ కమ్ అర్నర్ను. అయితే నేను అర్నర్గా మారిన కాబట్టి మరి నాకు 178 CR అనేది ప్రైమ్ మెంబర్షిప్ సంబంధించింది అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఆన్ డేట్ ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే నా టోటల్ అర్నింగ్ అంటే ఆ రోజు 3వ తారీఖు అక్టోబర్ 2019న నేను ఒక 1770 రూపాయలు ధైర్యం చేసినందుకు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు 4,87,617 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు చూడండి, మరి డే 1 నుంచి ఇన్కమ్ వస్తుందా అంటే రాదు. మనకు ఒక ఈ రోజు యావరేజ్ ఒక 3 మంత్స్ ఇన్కమ్ మీరు చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 3 months ఇన్కమ్ 1,24,000 అంటే దాదాపుగా 42,000 రూపాయలు. చెప్పండి ఫ్రెండ్స్, 42,000 రూపాయలు తీసుకునే వ్యక్తి పొద్దుగాల ఒకసారి రాత్రి ఒకసారి సత్యనారాయణ స్వామి కథ చెప్పడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. మీరు కథ చెప్పకపోయినా కథ చెప్పే వాళ్ళకి అటెండ్ చేయించవచ్చుగా. మన దగ్గర విరాట్ సార్ అని ఉన్నారు, ఆయన ఎప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వరు. భారతదేశం మొత్తం టీం ఉంది సార్కు, కేవలం మీటింగ్స్కి అటెండ్ చేయిస్తాడు అలా జూనియర్ని అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరే చెప్పాలి అనే రూల్ లేదు ఫ్రెండ్స్, అందుకే మీకు చెప్తున్న పాయింట్ నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి కనుక చూసినట్లయితే మరి నేను 2019లో వచ్చానని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 2019 అక్టోబర్లో నేను వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ స్టార్టింగ్ 3 నెలలు మీరు చూసినట్లయితే ఒక్కసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. మరి స్టార్టింగ్ 3 monthsలో మనకు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ 3 months చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 1,24,000 అవుతే అప్పుడు చూడండి ఫ్రెండ్స్ 8,700. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను, ఫౌండేషన్ టైం అని చెప్పాను నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇంతకంటే ఎక్కువ మీకు వస్తుంది. కారణం ఏంటంటే ఫ్రెండ్స్, నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు, నేను హిందీలో వెళ్ళా క్లాసెస్కు. కానీ ఈరోజు జనవరి నుంచి, గత సంవత్సరం నుంచి మనము తెలుగులో కండక్ట్ చేస్తాం. నా టీంలో 3 నెలల్లో 30,000 దాటిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్. కానీ మీకు ఇంకొక విషయం చెప్పిన ఫ్రెండ్స్, ఒరిజినల్ అది కాదు ఇన్కమ్. 178 కోట్లు ఒరిజినల్ కాదు, అది ఇన్స్టెంట్ ఇన్కమ్. కానీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది రీఛార్జెస్ పైన. మీకు ఇక్కడ చెప్పాను ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ అంబడే ఉన్నా, నిద్రలో కూడా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మీ అంబడే ఉన్నా. 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు, 5 గంటల 35 నిమిషాల 20 సెకండ్లు, 5 గంటల 31 నిమిషాల 41 సెకండ్, 5 గంటల 15 నిమిషాల 26 సెకండ్, 5 గంటల 10 నిమిషాల 58, 5 గంటల 4 నిమిషాల 2 సెకండ్, 5 గంటల 3 నిమిషాల 30 సెకండ్. మిత్రులారా చూడండి, 4 గంటలకు కూడా చూడండి, వండర్ఫుల్. అంటే మనము నిద్రపోతున్నా కూడా మనకు ఒక డబ్బులు వచ్చే గొప్ప విధానం ఉంది. ఇప్పుడు ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు, నేను ఎన్నోసార్లు చెప్పిన ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా మనకు పిక్చర్ స్టార్ట్ కాలే. చూడండి ఫ్రెండ్స్, గత నెలలో, ఒక్క నెలలో ఈ ఇన్కమ్ ఏమొచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. మనం గత నెలలో ఒక్క నెల ఇన్కమ్ ఏమొచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. కొంత కనిపిస్తుంది, 1 పైసా 2 పైసలు ఏమవుతుంది సార్? చూడండి ఫ్రెండ్స్, ఇది 1 month ఇన్కమ్ ఫ్రెండ్స్, 919 రూపాయలు. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. ఈరోజు 8 గంటలకు మీటింగ్లో వినండి ఫ్రెండ్స్, ఎలా యాప్ ఉన్నదో, ఎలా జరగబోతుంది అవన్నీ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నా అల్టిమేట్ గోల్ ఏంటిది, మీ అల్టిమేట్ గోల్ ఏంటిది? ఈరోజు ప్రజెంట్ ఇన్కమ్ బ్రతకడం గొప్పతనం కాదు ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ వస్తుంది, బట్ ఫ్యూచర్ ఏంటిది? సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను సార్ 55,000 టీం అయిందని చెప్పాను. నిజమా కాదా? చూడండి, 55,112 మంది. నేను సిల్వర్ రాయల్టీ, నేను కూడా మీలాంటి వ్యక్తినే. నేను లీడర్షిప్ రాయల్టీ తీసుకున్నా, మీలాంటి వ్యక్తినే. నేను ఒక 37 మందిని సైన్అప్ చేయించా. సో మిత్రులారా, మనకి ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ మన చార్ట్ ఏం చెప్తుంది? 178 కోట్లది 5, 25, 125 అని చెప్తుంది. ఇక్కడనే మనకు ఇది మొత్తం రెఫరల్ అండ్ అర్న్, మిగతాదంతా హెల్ప్ అండ్ అర్న్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, ఈరోజు 22 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 15 మంది కావాలి అంటే ఇంకా నేను కూడా ఇంకా నేర్చుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నా నేను కూడా. అంటే చాలా మంది అనుకుంటారు ఎందుకు అందరు వినట్లేదండి, వినరు. మనము వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్కు టైం పడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటిది? మనకు 5 మంది కావాలి ఇక్కడ, ఈ భూమి మీద 5 మంది చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, 25, 65 అయిపోయింది, కంప్లీటెడ్. 2వ లెవెల్ కంప్లీటెడ్, 1వ లెవెల్ 125, 153 కంప్లీటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్పా 5 years అంటే 60 నెలలు. 60 నెలలు అంటే మిత్రులారా ఒక్కసారి చూడండి, 18 నెలలే ఇక్కడికి అయిపోయింది. కయిందా నేను వచ్చి, మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అక్టోబర్ పోయిన సంవత్సరంలో 2019 అక్టోబర్, మిత్రులారా 2020 అక్టోబర్, ఇప్పుడు 21లోకి వచ్చినాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నా గొప్పతనం ఏమీ లేదు, యాప్ బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ మనం యూజర్గా వాడుకుందాము, సీనియర్ మనకి ఏం చెప్తున్నాడో దాన్ని మనం ఫాలో అవుదాము, అంతే ఫ్రెండ్స్. ఈ 2 పనులు చేయడం ద్వారా మైండ్ ఎక్కువ యూజ్ చేయకండి. ఎక్కువ ఆలోచన చేసి కొంతమంది ఆగిపోతా ఉన్నారు, ఆలోచన చేయక ఆగిపోతా ఉన్నారు. అది వద్దు ఫ్రెండ్స్. మీ యొక్క వెల్ విషర్, మీ సీనియర్ ఎవరున్నారు సెలెక్ట్ చేసుకోండి. అతను చెప్పిన అనుసారంగా తూచా తప్పకుండా రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఈ క్రమశిక్షణ ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాం.
178 సిఆర్. మిత్రులారా, నేను మధ్యతరగతి వ్యక్తిని. నా తండ్రి, తాతలు, ముత్తాతలు మధ్యతరగతి. వాళ్ళంతా జీవితకాలం పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు మనం అదే పని చేస్తే మిత్రులారా, మనం మధ్యతరగతిలో ఉండము, ఇంకా దిగువ మధ్యతరగతికి వెళ్ళిపోతాము. తస్మాత్ జాగ్రత్త. ఖర్చులు పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్, బాధ్యతలు పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు ఒక 2 గంటలు, 22 గంటలు మీవి, 2 గంటలు నెక్స్ట్ మంత్ రెగ్యులర్గా రాండి ఫ్రెండ్స్, సమయాభావంతో. ఎందుకంటే ఇంకొక మీటింగ్ ఉంది కాబట్టి నేను ఈరోజు క్వశ్చన్ ఆన్సర్స్ నేను తీసుకుంటలేను ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ మళ్ళీ మనము లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం షార్ప్గా 6:55కు విత్ సిల్వర్ నేమ్ తోటి. మిత్రులారా, ఏదైతే డిసిప్లిన్ చెప్తున్నారో దాని ప్రకారం చేద్దాం. 8 o'clock మాత్రం మనం అభిషేక్ కుమార్ బర్మన్ సార్, ఎందుకంటే సెకండ్ గేర్ షిఫ్ట్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఎంత నేను చెప్పాలన్నా చెప్పలేను కాబట్టి అది డైరెక్ట్గా అతని ముఖార విందం ద్వారా మీరు వినే గొప్ప అవకాశం మనకుంది. నెక్స్ట్ మనీ లాంటి కంపెనీ లేదు, నెక్స్ట్ మనీ కంపెనీ లాంటిది రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. మళ్ళీ అందరం 8 o'clock సెంట్రల్ మీటింగ్లో అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా.